నంద్యాల శివారులోనే కుందు నదిలో మట్టి ఇసుకకు మంచి గిరాకీ. ఇసుకను ఇంటి నిర్మాణాలకు వినియోగిస్తారు. మట్టిని పొలాలతో పాటు ఇసుక బట్టీలకు ఉపయోగిస్తారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కనుసన్నలు కొందులో అక్రమ త్రవ్వకాలు యథేచ్ఛగా సాగుతాయి. అక్రమార్కులు కొందరు ఒక బృందంగా ఏర్పడి కుందు నదిపై డేగా కన్ను వేశారు. కుందు నదిలోని మట్టి ఇసుక బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉండటంతో అక్రమార్కులు కుందు నదిపై పంచా విసిరేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కుందు నది పరివాహక ప్రాంతాలలో నలువైపుల నుంచి ఇసుక మట్టిని తరలించేందుకు భారీ వ్యూహాన్ని రచించారు. 4 వైపుల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. ఒకవైపు రహదారి నిర్మాణంపై భూ యాజమానితో వివాదం తలెత్తడంతో ఆ వైపు రహదారి నిర్మాణాన్ని నిలిపివేశారు. అయితే కొంతమంది వ్యక్తులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి సమాచారం రావడంతో వెంటనే అక్కడ ప్రాంతాలు పరిశీలించారు. కానీ అక్కడ కుందు మొత్తం అక్రమ రవాణాకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. అక్కడే మరో కొంతమంది వ్యక్తులు ఇసుక డంపింగ్ చేయడంతో తహసీల్దార్ చూసి షాక్ కు గురయ్యారు. ఈ కుందు నది పరివాహక ప్రాంతం ఫిర్యాదు రావడంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడం అయింది. అయితే ఈ అక్రమార్కులు ఈ నది గుండానే కుందు నది గుండానే రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసము మనం ఇక్కడ ట్రెంచింగ్ అనేది చేయించేసి ఏ వెహికల్స్ కూడా లోపలికి అడుగు పెట్టకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అక్రమంగా ఈ మట్టి కానీ గ్రావెల్ కానీ లేకపోతే ఇసుకను కానీ ఈ కుందు నది పరివాహక ప్రాంతంలో తీసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది.